మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి విషయంలో చాలా మంది పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎవరైనా కూడా పెట్టేది మనకి రిటర్న్స్ ఎక్కువగా రావాలి, అది ఎందులో పెట్టినా కానీ రిస్క్ లేకుండా రిటర్న్స్ ఎక్కువగా వచ్చేలాగా ఉంటే బాగుండు అని ఆలోచిస్తారు. దాని గురించే చాలా మంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇందులో పెట్టాలా లేదంటే ఇన్ని ఇయర్స్లో పెట్టాలా, ఎలా పెడితే బాగుంటుంది అని. సో అలా ఎవరికైనా కూడా ఆలోచించి పెట్టుబడిలో పెట్టాలి అనుకునేటప్పుడు మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నలో మొదటి భాగం ఏంటంటే రిస్క్ లేకుండా అని అడిగారు. లైఫ్లోనే మనం పుట్టిన రోజు నుంచి ఆ క్షణం నుంచే రిస్క్ అనేది ఉంది. అఫ్కోర్స్ మీరు రిస్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యారు, చదువులు పూర్తి చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు, ఆర్ అన్మ్యారీడ్ ఉన్నా కానీ మంచి ఉద్యోగం సంపాదించారు, ఆర్ మేబీ వ్యాపారం చేస్తున్నారు. ఈవెన్ వ్యవసాయం వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఇవన్నిట్లో కూడా మీరు లైఫ్ దాంట్లో పాటు ఆ లైఫ్లో ఉన్న సేఫ్టీ ప్లస్ రిస్క్ రెండింటిని బ్యాలెన్స్ చేశారు కాబట్టి మీరు సేఫ్గా ఉన్నారు, ఇన్ వన్ పీస్లో ఉన్నారు. సో మనము చిన్నప్పటి నుంచే నేర్చుకుంటాం మనకు తెలియకుండానే రిస్క్ని ఎలా మనము మేనేజ్ చేయాలి అని చెప్పేసి. సో మనకు తెలిసిన తర్వాత అసలు ఈ కొత్త రిస్క్ వచ్చినా కానీ దాంతో భయపడడం ఎందుకండి? మీకు తెలుసు, మీరు ఒక్కొక్క రూపాయి దాన్ని సేవ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ కింద మీరు మార్చుకుంటూ వెళ్తున్నారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీకు ఒకవేళ ఆ విషయంలో ఫైనాన్షియల్ లిటరసీ లేకపోతే నేను మీకు గైడెన్స్ ఇస్తాను. మీరు ఆ సింపుల్ కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాస్లో నేర్చుకునేలా చేస్తాను. మీకు అది జీవితాంతం మర్చిపోకుండా మీరు ఒక జనరేషన్కి అది ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5,000తో స్టార్ట్ చేద్దాం. ఒక 5,000 రూపాయలు నెల మీరు పెట్టుబడి పెట్టారు. మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 25 స్టార్ట్ చేశారండి. 45th ఇయర్కి మీరు ఒక ప్లానింగ్ ఉంది, నేను కనీసం 1 కోటి రూపాయలైనా సంపాదించుకుంటే బాగుంటుంది. సో దాట్ 45th ఇయర్కి నేను 1 కోటి రూపాయలు సంపాదించుకుంటే అట్ ద సేమ్ టైం 60th ఇయర్కి నేను కనీసం నా దగ్గర ఒక 10 కోట్లు ఉంటాయి. ఫస్ట్ అయితే 1 కోటి రూపాయలు సంపాదిద్దాం, దాని తర్వాత విషయం మనం మాట్లాడదాం. అయితే 5,000 రూపాయలు నార్మల్గా మీరు సంవత్సరానికి 12% అనుకుందాం. ఒక 20 ఇయర్స్ మీరు పెట్టుబడి పెట్టారు. సో 5,000 ఫర్ 20 ఇయర్స్ పెడితే మీరు ఎంత పెట్టుబడి పెట్టినట్టు? 12 లక్షలు పెట్టినట్టు. సో 12 లక్షల మీద మీకు రాబడి ఎంత వస్తుంది? 33,99,287 రూపాయలు. సో టోటల్ చూసుకుంటే మీ పెట్టుబడితో సహా 46 లక్షలు, రౌండ్ ఆఫ్ ఫిగర్ 46 lakhs. అదేంటండి, కోటాధికారి అవుదాం అనుకున్నాం కదా. సో ఇట్స్ అ ఫ్లాప్ స్టోరీ. అది ప్లెయిన్ వనీలా కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్. ఇప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్లీ ఒక చిన్న ఐడియా చెప్తాను, ఒక చిన్న ట్వీక్ అనమాట, ఒక చిన్న కైండ్ ఆఫ్ ట్రిక్ నేను మీకు చెప్తాను. సో దాట్ మీరు 10 సంవత్సరాల కోసం ప్లాన్ చేసి ఎంత సంపాదిస్తారో, ఇక్కడ 20కే మనం 46 లక్షలు అనుకుంటే ఇంకా 10కి ఎంత సంపాదిస్తాం సార్ అంటే ఒక్క నిమిషం వినండి. విన్న తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు ప్రతి నెల 5,000 మాత్రమే పెడతారు, కానీ సంవత్సరానికి దానికి 25%తో పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే మన జీతం అయితే ఈజీగా పెరుగుతుంది కదండి, ప్రతి సంవత్సరానికి ఎంతో కొత్త పెరుగుతుంది. మన ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి, కానీ ఖర్చుల మీద మీరు ఖర్చు ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతే అది మాత్రం మిమ్మల్ని పోషించలేదు. మీ పెట్టుబడినే మీకు ఫ్యూచర్లో అదొక కైండ్ ఆఫ్ వరం లాంటిది, అదొక శ్రీరామ రక్ష లాంటిది, మీకు ఖచ్చితంగా ఒక సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 5,000 రూపీస్ మీరు పెట్టుబడి పెడుతున్నారు, 25%తో పెంచుకుంటూ వెళ్తున్నారు, 12% మీకు రిటర్న్స్ వస్తున్నాయి ఫర్ 10 years. ఇక్కడ మీరు చూస్తే 33,75,815 రూపీస్ 0.75 అంటే 33 లక్షలు మాత్రమే వస్తాయి. సేమ్ మీరు 25%తో పెంచుకుంటూ వెళ్ళిన 10 సంవత్సరాల కోసం, అక్కడ మీరు నేను ప్లెయిన్ వనీలా స్టైల్లో చూపించింది 20 సంవత్సరాలు. కానీ దీన్ని మీరు ఒకవేళ 10 సంవత్సరాలకి బదులు 20 సంవత్సరాల వరకు మీరు పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, సేమ్ 5,000 రూపీస్ విత్ 25% ఇంక్రిమెంట్, ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళండి, 12% రిటర్న్స్. అప్పుడు మీకు వస్తాయి 4,19,21,224 రూపాయలు. దట్ మీన్స్ అరౌండ్ 4,19 lakhs. ఇది మీకు కరెక్ట్గా 20 years తర్వాత మీకు అకౌంట్లో ఉంటుంది. అండ్ ఇందులో నుంచి మీరు ఒకవేళ ప్రతి నెల సార్ నేను ఒక 20 yearsకి నేను 45th ఇయర్లోకి వెళ్ళిపోతాను కదా, నా ఏజ్ అప్పుడు అవుతుంది కదా, 46th ఇయర్ నుంచి నేను ఒకవేళ నెలకు ఒక 3 లక్షల రూపాయలు SWPగా చేసుకుంటే ఎలా ఉంటుంది?
బాగుంటుంది కదండి. 3 లక్షల రూపాయలు మీరేం పని చేయకుండానే, అంటే 45th ఇయర్కి ఏజ్కి మీరు రిటైర్మెంట్ డిక్లేర్ చేసుకోవచ్చు. 3 లక్షల రూపాయలు ప్రతి నెల నేను ఎలా విత్డ్రా చేసుకోవాలి? ఈ చిన్న 5,000 రూపాయలతో నాకు ఆ ట్రిక్ చెప్పండి, కంపల్సరీగా చెప్తా. దానికోసమే నేను ఇంకొక ఎపిసోడ్లో నేను చెప్పబోతున్నాను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ దీనికి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్లాసులు ఉండబోతున్నాయి, ట్రిక్స్ ఉండబోతున్నాయి. ఈ మాస్టర్ క్లాస్లో వచ్చి నేర్చుకోండి. సార్, మరి ఎవరికైనా కూడా ఇంకా మీరు అన్నట్టుగానే దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది ఫ్యూచర్ గురించి అయినా, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చిన్న పెట్టుబడితోటి లాభాలు ఎక్కువగా వచ్చేలాగా ఎవరైనా మాకు మీ ఐడియాస్ కావాలి అనుకునేటప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి? వెరీ సింప్లిస్టిక్ మెథడ్ ఉందండి. ఇప్పుడు మనము ఏదైతే మనం మనసులో ఒకసారి గట్టిగా ఆలోచించుకోవాలి, కానీ యూ కెన్ డూ ఇట్. సో మీరు ఒక్కసారి ఆ నిర్ణయానికి వచ్చారనుకోండి, సింపుల్గా మీరు చేయాల్సిందల్లా ఈ మాస్టర్ క్లాస్ ఆన్లైన్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు అఫ్కోర్స్ ఒక కైండ్ ఆఫ్ జర్నీ ఇష్యూ ఉండొచ్చు, సో మీకు ఆఫీస్ పనులు ఉండొచ్చు. మీరు ఇంట్లోనే కూర్చొని మినిమం 2 hours నాతో మీరు మీ సమయాన్ని కేటాయిస్తే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ కూడా నేను మీకు ఒక సండే రోజున డేట్ ఫిక్స్ చేసి నేను మీకు మా టెలికాలర్స్ ద్వారా మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ మాస్టర్ క్లాస్ అటెండ్ అయ్యారనుకోండి, మీకు బేసిక్స్ నుంచి, అంటే మీకు ఎక్కడ నుంచి అయితే ఫైనాన్షియల్ అక్షరాభ్యాసం చేయించాలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేర్పిస్తాను. ఫ్రమ్ అన్ అమెచ్యూర్ లెవెల్ నుంచి ఒక ప్రో లెవెల్ వరకు మీరు వెళ్తారు ఇక్కడ ఈ స్మార్ట్ క్లాస్లో. సో ఎగ్జాక్ట్లీ ఈ మాస్టర్ క్లాస్, ఈ విధానం ఏంటిది, మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి ఫ్యూచర్ని, 25th ఇయర్లో మీరు పెట్టుబడి స్టార్ట్ చేస్తే 45th ఇయర్లో మీరు రిటైర్ అవ్వచ్చు. 46th ఇయర్ నుంచి మీరు 3 లక్షలు ప్రతి నెల మీరు SWP కింద మీరు ఒక శాలరీ లాగా పొందొచ్చు. ఎవరి నుంచి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దానికోసం కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి, ఎనీ డే ఎనీ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.